జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో 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 నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం. Praise the Lord. Greetings to you all in the precious name of our Lord Jesus Christ. We welcome you all to this beautiful program, New Life in Jesus Christ. May the Lord lead us according to His will and speak us through His word. Now, Pastor Moses Abhishek will deliver the word of God. యేసులో నూతన జీవం అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించుచున్నాము. మీరు కార్యక్రమం ద్వారా, వాక్యం ద్వారా ఎంతగానో ఆశీర్వాదం పొందుచున్నారని మేము ఆశించుచున్నాము. ఇప్పుడు పాస్టర్ మోజెస్ అభిషేక్ గారు దేవుని యొక్క వర్తమానాన్ని అందజేస్తారు. Praise the Lord. దేవునికి స్తోత్రం. A very precious greetings to you, dear friends, in Jesus' name. ప్రియ స్నేహితులారా, యేసు నామములో మీకు అందరికీ ప్రశస్తమైన శుభములు. How are you all doing? మీరందరూ క్షేమంగా ఉన్నారా? We hope you are doing greatly and being blessed by God. దేవునిచే ఆశీర్వదింపబడి క్షేమంగా ఉన్నారని మేము ఆశ. We are very much found to pray for you. మీ అందరి కొరకు ప్రార్థించుట మా కోరిక ఉన్నది. If you want our prayers, you can call to our numbers. ప్రార్థన కోరిన వారు మమ్మలను పిలిచి అడగవచ్చు. And even more, you should pray for yourself and pray for the entire world. అన్నిటికంటే ముఖ్యంగా మీ మట్టుకు మీరు ప్రార్థన చేస్తూ ప్రపంచం అంతటి కొరకు కూడా ప్రార్థనా పరులై ఉండాలి. And it's my request to pray for our nation India. మన భారతదేశమును గురించి ప్రార్థించుట ఆవశ్యకమని మిమ్మల్ని కోరుచూ ఉన్నాను. May God's protection, provisions and blessings fall upon our country and our families. దేవుని కాపుదల, దేవుని యొక్క పోషణ, దేవుని యొక్క సమృద్ధి మన దేశానికి ఉండాలి. And we thank you for tuning to these videos in your mobiles, televisions and other devices. శ్రవణ దృశ్య సాధనములన్నీ కూడా సిద్ధపరచుకొని మీరు చూచుచూ ఉన్నందులకు వందనములు. We hope that you will share this video with your friends and families. ఈ వీడియోని మీ స్నేహితులతోనూ మీ యొక్క కుటుంబీకులతోనూ కూడా పంచుకోనండి. Just with one click you can share this video with your friends. ఒక్క టిక్ అనేటువంటి ఆ క్లిక్ ఇచ్చుట ద్వారా మీరు అందరికీ కూడా చెప్పగలరు, పంపించగలరు. I no need to explain, you know it very well, so do it. మీ అందరికీ తెలుసు ఇటువంటి విషయాలు, నేను చెప్పనక్కర్లేదు ప్రత్యేకంగా. So let us now meditate God's word for today. కనుక ఇప్పుడు ఈ దినమునకైనటువంటి వాక్య ధ్యానము వైపు వెళదాం. Today God is going to empower all of us with His wonderful word. ఆయన వాక్యము ద్వారా దేవుడు మనల్ని అందరినీ కూడా బలపరచనై ఉన్నారు ఈ దినాన. If you think you are weak, today's word will make you strong. ఈ దినమున నీవు బలహీనుడు అనుకుంటే ఒకవేళ దేవుడు నిన్ను బలవంతునిగా స్థిరపరచును. So let us draw forward into God's word. దేవుని వాక్యం వైపు మళ్ళుదాం. For today's meditation, నేటి దినము ధ్యానమునకై let us look onto Bible in 2 Chronicles. రెండవ దినవృత్తాంతముల గ్రంథం అనే దాని వైపు చూద్దాం. The book of 2 Chronicles, దినవృత్తాంతముల రెండవ గ్రంథము chapter 15 verse 7. 15వ అధ్యాయము 7వ వచనం. The second book of Chronicles, chapter 15 verse 7. దినవృత్తాంతముల రెండవ గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనం. But as for you, నీ మట్టుకైతే be strong బలవంతుడవుగా ఉండు, and do not give up, ఏ మాత్రము కూడా అధైర్యపడవద్దు. for your work will be rewarded. నీ పని నీకు సఫలము చేయబడును. Dear friends, today we are going to meditate upon this wonderful portion. ఈ అద్భుతమైనటువంటి వాక్య భాగాన్ని ధ్యానించనై ఉన్నాం మనం. And the title which we are going to meditate is దాని యొక్క శీర్షిక ఈ రీతిగా చెప్పుకొనగలం. The Reward for the Faithful. విశ్వాస పాత్రులైనటువంటి వారికి వచ్చే ప్రతిఫలం. The Reward for the Faithful. విశ్వాస పాత్రులైన వారికి ప్రతిఫలం. A life story of Asa the king. ఆశా అనేటువంటి రాజు, ఆ రాజుకు ఉన్నటువంటి ప్రతిఫలాలు ఏమిటో చూద్దాం. Actually, if you want to understand this chapter 15, ఈ 15వ అధ్యాయము అర్థం కావాలి అంటే we must read chapter 13 of second book of Chronicles. రెండవ పుస్తకంలో ఉన్నటువంటి ఆ విషయాన్ని చదవాలి మనం. In second book of Chronicles chapter 13, 13వ అధ్యాయము రెండవ దినవృత్తాంతపు గ్రంథములో they broken a great revolt in the place or in the nation of Israel. ఇశ్రాయేలు దేశంలో ఒక భయంకరమైన విప్లవం వచ్చింది. And suddenly in chapter 14 verse 9 we read there, 14వ అధ్యాయం 9వ వచనంలో చూస్తున్నాము అమాంతముగా Zaira the Cushite marched out against them with
an army of thousands and thousands. వేల కొలది ఉన్నటువంటి సైన్యంతో జారా అనేటువంటి వాడు వెళ్ళాడు. And 300 chariots. 300 యుద్ధ రథములు. So thousands of people and millions of people came to fight with this king called Asa. ఆసా అనేటువంటి ఆయన రాజుతో యుద్ధం చేయడానికి వేల కొలది జనం వచ్చారు. And at that point of time, these people fought with them and there was great destruction. ఆ సమయంలో జరిగినటువంటి యుద్ధ ఫలితముగా భయంకరమైనటువంటి నష్టం జరిగింది. Because of lakhs and lakhs of people fighting, a great devastating situations happened there. లక్షల కొలది పోరాటం జరిగినటువంటి కారణాన ఆ లక్షలలో జనసాంద్రతలో అనేక మంది చనిపోయారు. The places were ruined and the temple was destroyed and everything was destroyed. స్థలములన్నీ కూడా పతనమైపోయినవి, నాశనం చేయబడ్డాయి. And at that point of time, ఆ సమయంలో in chapter 15 verse 1 we see a wonderful prophet came to speak with the king. రాజుతో మాట్లాడేటువంటి ఒక మంచి ప్రవక్తను కూడా దేవుడు ఇచ్చాడు. So in chapter 15 verse 1 we read there, మొదటి వచనంలో చూస్తూ ఉన్నాం కనుకనే, the spirit of Lord came upon Azariah the son of Oded. దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్యా మీదికి రాగా, He went to meet Asa and said to him, అతడు ఆసాను ఎదుర్కొనబోయి ఇలాగ ప్రకటించాను. so these are the words of the prophet of God. ఇదిగో ఇక్కడ దేవుని ప్రవక్త మాటలాడుచున్న మాటలు. So in this situation where the nation is destroyed and there is greater ruins in the place, దేశము పాడైపోయి పతనమైపోతున్నటువంటి స్థితిలో the prophet of God is standing there and is telling these words. దేవుని ప్రవక్త నిలిచుండి ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. Do not give up, take courage and God will reward you. నీకు దేవుడు ప్రతిఫలమునిస్తాడు, ధైర్యముగా ఉండి ఏమాత్రము కదలక ఉండు అంటున్నాడు. After hearing this wonderful word of God, ఈ అద్భుతమైన మాటలు దేవుని దగ్గర నుండి వినిన తరువాత Asa took certain faithful steps which changed the entire situation of Israel. ఇశ్రాయేలు యొక్క స్థితి అంతటిని మార్పు చేయగలిగినటువంటి అడుగులు వేశాడు ఆసా అనేటువంటి రాజు. The reformative steps which were led by Asa brought a greater transformation there. మంచి కొరకు విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు మంచి స్థితిని తీసుకొని వచ్చినవి. So I say like this, if you want rewards in your life, నీ జీవితంలో నీకు ఫలితములు మంచివి కావాలను అంటే take a step of reformation. మంచి కొరకైన విప్లవాలు పాటించు అని నా మాటల్లో చెప్తున్నాను. Revivals were always followed by reformations. ఏ విధమైనటువంటి ఉద్యమం వస్తుందో దాని ఫలితముగా ఉండేటువంటి నూతనత్వం అనేది వస్తుంది. If there is no reformation, there is no revival. ఎక్కడైతే ఆ నూతనత్వం లేదో అక్కడ ఉద్యమం లేదనే అర్థం. If there is no change, there is no growth. మార్పు లేని ఎడల దానికి అభివృద్ధి ఎలా కనబడుతుంది? And in the same way, if you don't transform, you won't get rewards. ఆ తిరిగి నీవు నిర్మాణం చేయబడినటువంటి మార్పు కనుక లేకపోతే నీకు ఫలితాలు రావు. So right after hearing the word of God, Asa stood and did a great transformation. దేవుని వాక్కు ఎప్పుడైతే విన్నాడో ఆసా అద్భుతమైనటువంటి మార్పులు చూడగలిగాడు. Right after hearing God's word, Asa stood and he took a great reformation. గొప్పదైనటువంటి మార్పును చేయడానికి ఒక అడుగు వేశాడు ఆసా ఆ దైవ వాక్కు వినబడడంతో. My dear friends, today I am challenging you like this. ఇదిగో ఈ రీతిగా మీకు సవాలు విసురుతున్నాను ప్రియులారా. In your ruined places, నీవు పతనమైనటువంటి పతన స్థితిలో, in your destructions, నీ నాశన పరిస్థితిలో, if you want to rebuild your life, నీ జీవితాన్ని తిరిగి కట్టుకోవాలనుకుంటే, and if you want to get greater rewards in your life, నీ జీవితంలో సత్ఫలితములు అనేకములు పొందాలి అంటే be ready to take a transformative step. మార్పు కొరకైనటువంటి అడుగులు వేయుట నేర్చుకో. Your transformation will certainly lead you to a great blessings. ఆ మార్పు అనేటువంటిది అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలకు దారితీస్తుంది. What are the transformative steps Asa took here? మరి ఇక్కడ ఆసా అనేటువంటి ఆయన ఎటువంటి మార్పులు చేయదగినటువంటి మెట్లు లేక అడుగులు వేశాడు? The first point is, మొట్టమొదటి అడుగు in that 7th verse we read there, 7వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. Asa stood up and he was strong. ఏం చేశాడు అంటే నిలుచుండి బలవంతుడుగా బలహీనుడు కాక బలంతో ఉన్నాడు. So in 8th verse also we see there, 8వ వచనంలో కూడా చూస్తున్నాం. he took courage after hearing the words of the prophet Azariah. అక్కడ అజర్యా అనేటువంటి దైవజనుని మాటలు వినుట ద్వారా ధైర్యము తెచ్చుకున్నాడు. So my dear friends, the first step of our life to see rewards is, ఫలితాలు పొందాలి అంటే మొట్టమొదటి అడుగు ఏమిటి అంటే ప్రియులారా, we should take a courageous step. ఎంతో ప్రోత్సాహకరమైనటువంటి అడుగులు వేయడం ప్రాముఖ్యం. A fearful person will never achieve a greater success. భయముగాను లేక బలహీనముగాను ఉంటే గనక జయం అనేటువంటిది నీవు చూడలేవు. A weak person can never stand upon higher places. బలహీనుడిగా ఉన్నవాడు ఉన్నత
స్థానంలో నిలువబడలేడు కదా. A low person or discouraged person can never achieve anything in his life. నిరుత్సాహంతో ఉండేవాడు తన జీవితంలో ఏమైనా సాధించాలనేటువంటిది అసాధ్యం కదా. So today if you want to achieve a greater success in your life, take a courageous step, dear friend. కనుక నీ జీవితంలో నీవు ఫలభరితమైనటువంటి అడుగులు ముందుకు వేయాలి అంటే గొప్పదైనటువంటి బలమైనటువంటి స్థితిని నీవు తీసుకో. Asa and his nation were in a great destruction now. ఆ స్థితిలో ఆ కాలంలో పతన స్థితిలో ఉన్నది ఆసా పరిపాలిస్తున్న రాజ్యం. And they want a certain change and a greater transformation. గొప్పదైనటువంటి మార్పు కావాలని కోరుకుని వాళ్ళు మంచి కొరకు చేశారు. Or in other words, they are in much need of greater transformation and blessings. అక్కడ ఆశీర్వాదాలు గాని మార్పు గాని అధికంగా కావాలని కోరుకున్నారు. Then Asa stood up with courage. అప్పుడు ధైర్యంతో నిలవబడ్డాడు ఆసా అనేటువంటి రాజు. As a king, he didn't draw back his life. అతని జీవితంలో వెనుకంజ వేయలేదు. From his discouragement, after hearing God's word, he stood as a courageous man. నిరుత్సాహ పరిస్థితులలో దేవుని వాక్యము వినుట ద్వారా స్థిరుడై నిలుచున్నాడు. And I say like this, dear friend, today, ఇదిగో వేరొక మాటలో నీకు ఈ రీతిగా చెప్తూ ఉన్నాను. to all those people who are hearing to me, ఎవరైతే ఈ మాటలు వినుచూ ఉన్నారో వారందరికీ కూడా today if your family is in a ruined place, నీ కుటుంబం ఈ దినాన్న పతన స్థితిలో గనక ఉంటే, ఒకవేళ if you are financially having all sorts of troubles, నీకు ఆర్థిక పరిస్థితులలో పతన స్థితిని గనక గమనిస్తూ ఉంటే, as a father or as a mother, as a leader of your family, stand firm and be courageous. తండ్రిగా గాని తల్లిగా గాని కుటుంబానికి నాయకులుగా దేవుని యందు స్థిరమైనటువంటి అడుగులు వేసేటువంటి నిలకడగా ఉంటుంది. When we take a courageous step and march forward, our family will get courage and they will certainly follow you. ధైర్యపూరితమైనటువంటి అడుగులు ముందుకు వేసుకుంటూ వెళ్ళగలిగితే నీ కుటుంబం కూడా ఆ విధంగా నడిపింపబడుతుంది. If you think, oh, nothing will happen, I am like this only, and if you get discouraged, you won't see any change. ఏం జరిగితే జరిగిందిలే, ఇదిగో ఈ పతన స్థితిలోనే ఉంటానులే అనుకుంటే కనుక నీకు మార్పు ఏమీ కనబడదు. Situations will get worse and worse, and if you are a weak and fragile person, ఉన్న పరిస్థితి ఇంకా పతన స్థితికి జారిపోయి బలహీనుడు అయిపోతావు. but be strong, then you will see a greater blessings. అధిక ఆశీర్వాదాలు చూడ తగినటువంటి బలవంతుడుగా నిలవబడు. So the first change which we need to see a greater reward is కనుక ఫలితములు అధికముగా చూడాలి అంటే మొట్టమొదటి మెట్టు the courageous step is needed. బలవంతుడుగా నిలబడు. That's what we see in Joshua, book of Joshua 2. యెహోషువ పుస్తకంలో కూడా అదే మనం చూస్తున్నాం. When Moses was dead, మోషే అనేటువంటి నాయకుడు మరణమైన తరువాత the first word that which God spoke to Joshua is యెహోషువతో దేవుడు మాట్లాడిన మొట్టమొదటి మాట, Joshua, take courage, stand up and move forward. ధైర్యము తెచ్చుకో, ముందుకు సాగిపో, And I am with you. నేను నీతో ఉన్నాను. So this is what God is talking to you, dear అదిగో friend. నీతోను నాతోను అదే మాట్లాడుతున్నాడు దేవుడు. Don't be discouraged when situations are worse. ఏ పరిస్థితులలో పతనమైపోతున్నావో అక్కడ నిరుత్సాహపడవద్దు. Don't think it will happen, it won't happen, it won't happen. ఇది జరగదులే అని అనుకోవద్దు. But be courageous and stand firm. స్థిరముగా నిలువబడి ధైర్యముగా ఉండు. Then you will certainly see greater rewards. గొప్పదైన ఫలితాలు నీవు In history చూడగలుగుతావు. we have seen certain people who stand firm irrespective of the situations. అనేకమైన పరిస్థితులలో స్థిరముగా నిలవబడినటువంటి వారి చరిత్ర చాలా ఉంది. And they, because of their courage, they got greater victories. వారి యొక్క ధైర్యంతోనే వారు అనేకమైనటువంటి విజయాలు సాధించారు. So you will also achieve greater victory if you stand firm. నీవు కూడా గొప్పదైన విజయాన్ని చూడగలుగుతావు స్థిరంగా నిలవబడగలిగితే. And the second change which Asa took is, ఆసా అనేటువంటి ఆ రాజు రెండవ కార్యము ఏమి చేశాడు అంటే, in 8th verse we read there like this. 8వ వచనములో ఈ రీతిగా చదువుతున్నాం కదా, He removed the detestable idols from the whole land of Judah and Benjamin and from the towns he had captured. ఎఫ్రాయిము మన్యములలో తాను పట్టుకొనిన పట్టణములలో నుండి హేయమైన విగ్రహములన్నిటినీ తీసివేసి ఉన్నాడు. So the second step which Asa took is రెండవ మెట్టు ఏ రీతిగా ఉన్నది అంటే, forsaking wickedness. అక్కడ ఉన్నటువంటి దుష్టత్వము హేయమైనదంతా కూడా విడిచిపెట్టుట. Forsaking wickedness. అక్కడ ఆ దుష్టత్వాన్ని తీసివేశాడు. See my dear friend, if you want to see God's blessings in your life, నీ జీవితంలో దేవుని ఆశీస్సులు నీవు చూడాలి అంటే, you must know what are the things that which is stopping or blocking the blessings of God to reach you. దేవుని ఆశీస్సులు నీ దగ్గరికి రాకుండా అడ్డుపడుతున్నటువంటి విషయాలు ఏమిటో గమనించాలి. So there will be certain sorts of things in our family or around us that which will stop God's blessings. మన కుటుంబంలో గాని మన పరిస్థితులలో గాని మన యొక్క ప్రాంతాలలో గాని దైవ ఆశీస్సులను అడ్డుకునేటువంటివి ఉంటవి. Many times we fight only with certain point, but we miss the whole thing which is the main reason for the lack of blessings. ఏదో కారణం అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కానీ అసలైనటువంటి కారణాన్ని మనం గుర్తించము. So Asa understood that the main reason why we Israel were in these ruined places is because of this wickedness. అక్కడ ఆసా కనిపెట్టింది ఏమిటి అంటే, ఆ ఎఫ్రాయిము మన్యములలో
అక్కడ ఉన్నటువంటి హేయమైనటువంటిది కనిపెట్టాడు. And we are living a detestable life by building detestable idols in our nation. మన దేశంలో ఇటువంటి హేయమైనటువంటి విగ్రహములు ఉండుట మనం చూస్తున్నాం కదా. So first we should remove all this wickedness, then we will have a room for God to come in. దుష్టత్వం అనేటువంటిది తొలగింపబడినప్పుడే దైవత్వానికి తావు ఏర్పడుతుంది. Many times we have no room in our life to God to come. చాలా సార్లు దేవుడు వచ్చేటువంటి స్థానము కల్పించుకొనలేని పరిస్థితిలో మనం ఉంటున్నాం. Then how can God come and bless you? ఏ రీతిగా దేవుడు మనలోనికి రాగలుగుతాడు, ఆశీర్వదించగలుగుతాడు? We see certain times people getting into bus or in trains, when it is filled, none can get inside. చూస్తున్నాం కదా, ఒక్కొక్కసారి ఉదాహరణకు బస్సుల్లో ఎక్కేటప్పుడు తోసుకుంటూ ఎక్కుతూ ఉంటారు, లోన ఖాళీ ఉండదు, ఇంకెంతమంది నేను పెడతాం బస్. If someone has to enter inside, the people who are inside has to step out. లోన ప్రవేశించాలి అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు బయటికి రావాలి కదా. So in the same way, our nation and our lives, our families were filled with wickedness. మన జీవితాలు కూడా అదే రీతిగా దుష్టత్వముతో నిండిపోయి ఉన్నవి. And if we want God to come inside us and bless us, we should make room for God. దైవత్వము లేక దేవుడు మనలోనికి ప్రవేశించాలి అంటే మనలో ఉన్నటువంటి దుష్టత్వము బయటగా బహిష్కరింపబడాలి. So the second change which we all need is to empty wickedness from our lives. రెండవ మెట్టు ఏమిటి అంటే మన జీవితాలలో నుండి సకల దుష్టత్వమును తీసివేయాలి. Recently I was watching news and there were very sad things happening across the world. ఇటీవల వార్తలు తిలకించుచూ ఉండగా దేశంలో చాలా దుఃఖకర విషయాలు జరుగుతున్నాయి. Actually few days back in America, అమెరికా దేశంలో కూడా కొన్ని దినముల క్రితము, when Donald Trump, who is being as a person who is portraying as a person who wants to participate in elections as a president, డొనాల్డ్ ట్రంప్ అనేటువంటి ఆయన ఎలక్షన్ లో నిలవబడాలని ఆ పోటీలలో ప్రచారం చేస్తూ ఉండగా, few days back he is walking around and he is speaking about his ideologies and he is doing election campaign. ఆయన యొక్క ఉద్దేశములన్నీ కూడా తెలియజేస్తూ ప్రసంగాలు చేస్తూ ఆ పోటీల కొరకు ప్రచారం చేస్తూ ఉన్న సమయంలో, and from far a person young boy shooted him. ఒక యవనస్తుడైనటువంటి బాలుడే ఆయన మీద తుపాకీ విసిరాడు, తుపాకీ పేల్చాడు. After so much time of investigation, they found that boy is a very good talented boy. చాలా మంచివాడే, కుర్రవాడు అని తేలింది తర్వాత జరిగినటువంటి పరిశీలనలో. He is just 25 years old. 25 సంవత్సరాల యువకుడు వాడు. A very brilliant student. చాలా మంచి తెలివైనటువంటి వాడు. But why this cruelty came inside his heart to kill even a person? అయితే ఒక వ్యక్తిని చంపాలి అనేటువంటి క్రూరత్వం ఇతని హృదయంలోనికి ఎలా ప్రవేశించింది? It is all because of the wickedness. లోకంలో ఉన్నటువంటి దుష్టత్వమే కదా కారణం. So we should remove all wickedness from our lives. మన జీవితాలలో నుండి సకల దుష్టత్వాన్ని తీసివేయాలి. And even we should pray that God forgive our nation and bring your holiness, take away all the wickedness from us. ఓ దేవా, మా దేశాన్ని బాగు చేసి మాలో ఉన్న సకల దుష్టత్వాన్ని పరిహారం చేయండి అని మనం ప్రార్థించాలి. And this change will lay a step for God's blessings. ఇటువంటి మార్పు గనక రాగలిగితే దేవుడు చేసే పని నిమిత్తమై దేవునికి ఒక అడుగు మనం ఖాళీ చేసి ఇచ్చినట్టు. So my dear friends, take a step to remove the wickedness from yourself. కనుక నీలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని తీసివేసుకోవడానికి ప్రయత్నించు. When we do that, we will certainly see God's blessings. అది గనక మనం చేయగలిగితే దైవం యొక్క ఫలితాలు మనం చూడగలుగుతాం. And the third step which Asa took there is, అక్కడ ఆసా అనేటువంటి రాజు చేసినటువంటి మూడవ పని ఏమంటే, in verse 8 itself we read there like this. 8వ వచనంలోనే మనం చదువుతున్నాం కదా, After he taken away all the detestable things, ఆ విగ్రహములన్నిటిని తీసివేసి, he repaired the altar of the Lord that was in front of the portico of the Lord's temple. మంటపము ఎదుట ఉన్నటువంటి దేవుని బలిపీఠమును మరలా కట్టించాడు. So you should remove wickedness, దుష్టత్వాన్ని తొలగించాలి ముందు, then you should embrace godliness. తర్వాత దైవత్వాన్ని నీవు స్వీకరించాలి. We should embrace godliness. నీవు ఆలింగనము చేసుకోవాలి దైవత్వాన్ని. After emptying wickedness from his nation, if Asa was still there not seeking God, he won't receive any blessings. ఆ దేశంలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని తీసివేసి అక్కడతో ఆగిపోయాడంటే ఆసాకు ఆశీర్వాదాలు లేవు. So in that point of time itself, Asa understood, I should remove and I should come near to God. అక్కడ అదే క్షణంలో అతడు అర్థం చేసుకున్నది ఏంటంటే దుష్టత్వాన్ని తొలగించాలి, దేవునికి దగ్గరగా రావాలి. So he built the altar at the portico of God's temple. అక్కడ మంటపము ఎదురుగా ఉన్నటువంటి బలిపీఠమును కట్టించాడు. So God's temple was being destroyed, altars were being broken, and then he restored everything. దేవుని యొక్క దేవాలయము పాడైపోయింది, బలిపీఠాలు కోల్చబడినవి, కానీ దానిని తిరిగి స్థాపించాడు అతడు. It shows that he is showing importance to devotion. అక్కడ భక్తికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి దృశ్యం. As I was saying many times, if people loses the true devotion, they will get deviated to wickedness. అనేక సార్లు చెప్పబడుచున్న రీతిగా దైవత్వం యొక్క దృష్టి కనుక పోగొట్టుకుంటే అక్కడ ఉన్నటువంటిది జరగదు. When godliness decreases, it gives room to increase of all sorts of wickedness. దైవత్వం ఎప్పుడైతే తొలగిపోవడం ప్రారంభిస్తుందో దుష్టత్వం పెరిగిపోతుంది కదా. So when you
take a step for blessings in your life, నీ జీవితంలో ఆశీస్సులు కావాలి అనేటువంటి మెట్టు ఒకటి నీవు తీసుకుంటే you should embrace godliness and forsake all wickedness. దైవత్వాన్ని నీవు ఆలింగనము చేసుకొని సకల దుష్టత్వాన్ని తొలగించుకోవాలి. If we see a certain field in agriculture places, ఉదాహరణకు పొలములలో మనం చూస్తే వరి పొలములలో after removing all the useless plants or weeds from the field, కలుపు మొక్కలన్నిటినీ కూడా చేనులో నుండి తీసివేసిన అనంతరము if a farmer leaves that place like that, will he get any profit out of it? ఆ వ్యవసాయదారుడు ఆ విధంగానే విడిచిపెట్టేసినట్లయితే దానిలో నుండి ఏమైనా లాభం వస్తుందా? So removing the weeds or useless plants is not enough. అక్కడ కలుపు మొక్కలను తీసివేయటం మాత్రమే ప్రాధాన్యం కాదు గాని, If a farmer wants to get reward, he should plant good plants after removing the things. ఆ చెత్త మొక్కలన్నిటిని కూడా తీసివేసి మంచి మొక్కలను నాటులను వేయాలి. Or he must sow a good seeds for good crops to come. మంచి పంట రావాలి అంటే మంచి విత్తనములు విత్తాలి. So in the same way, after emptying your life from wickedness, అదే రీతిగా దుష్టత్వము నీలో నుండి తొలగించుకొని you should embrace godliness. You should plant the seed of God in your life. దైవ భక్తి అనేటువంటి దానిని నీలో నాటింపబడేలాగా చేసుకోవాలి. So Asa took that step to plant the seed of God and godliness in each and every individual life. ప్రతి జీవితంలోనూ కూడా ఆ దైవత్వం యొక్క విత్తనములు విత్తబడే జాగ్రత్త తీసుకున్నాడు ఆ రాజు. And it's my request today now to the heads of the families. కుటుంబములలో ఉండేటువంటి నాయకులకు పెద్దవారికి చెప్పే సలహా ఏమంటే, And it's my request to the Christian heads, all the elders too. ఇక్కడ క్రైస్తవ నాయకులకి కూడా చెప్పేటువంటి సలహా లేక మాట ఏమంటే, And even to the honorable pastors. గౌరవనీయులైనటువంటి కాపరులు పాస్టర్లు అన్న వారికి కూడా, If you want to see your family or your nation, that means our nation India or any nation, to see a greater revival, నీ కుటుంబం గాని నీ యొక్క దేశంలో గాని గొప్పదైనటువంటి ఉద్యమం రావాలి అంటే help your friends to forsake wickedness. నీ స్నేహితులు నీవు కూడా దుష్టత్వము తొలగించుకొనుటకు నేర్పు. And then don't leave them there. Plant the seed of godliness in their lives. అది నేర్పిన అనంతరం అక్కడ ఆగిపోకు. దేవుని యొక్క దైవ భక్తి సంబంధమైన విత్తనాలు విత్తు. Preach about Jesus, tell about good things, tell about righteousness, tell about love, and build them only so that they will be యేసును blessed. గురించి ప్రకటించు, మంచిని చెప్పు, నీతిని గురించి తెలియజేయి, క్రీస్తు ప్రేమను ప్రకటించు. And then we will see a greater changes happening in our nation and our families. మన దేశంలో గాని కుటుంబంలో గాని గొప్ప మార్పును చూడగలుగుతాం అప్పుడు. Then this is what very important in our life. మన జీవితాలలో ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. So your changes will certainly bring a greater reward. కనుక నీ మార్పు అనేటువంటిది మంచి ఫలితాలు గొప్పవి తీసుకొని రాగలదు. The fourth change which this king Asa did is, ఆసా చేసినటువంటి నాలుగవ విషయం ఏమంటే, in verse 10 to 13 we read there like this. 10 నుండి 13వ వచనములలో ఈ విషయములు ఉన్నవి. They assembled at Jerusalem in the 3rd month of the 15th year of Asa reign. వారందరూ కలిసి 3వ నెలలో వారు యెరూషలేములో కూడుకొని, And in verse 13 we read there, 13వ వచనంలో చూస్తున్నాం, they all thought of seeking God. పిన్నలు గాని పెద్దలే గాని పురుషులే గాని అందరూ దేవునిని వెదుకుట లేక దేవుని యొక్క విచారణ చేయుట చేశారు. And in 12th verse also we read there that they entered into covenant to seek the Lord. దేవునిని వెదుకవలెను అనేటువంటి ఆ నిబంధనలోనికి వెళ్ళారు వారు. With complete heart and soul. పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను దేవునిని వెదకుట చేశారు. So the fourth change which Asa took is, నాలుగవ మెట్టు ఆసా తీసుకునేటువంటిది ఏంటి అంటే, seek God with discipline. ఒక క్రమబద్ధమైనటువంటి దైవ అన్వేషణ చెయ్యి. See, we read there, after building the altar, when Asa sprout the godliness thoughts in the life of people, ఆ ప్రజల యొక్క హృదయాలలో మొలకెత్తించినటువంటి ఆ దైవ భక్తిని గురించి తర్వాత he didn't leave them there. అక్కడ కూడా విడిచిపెట్టలేదు. For 3 months, it was written there, for 3 months they were waiting in Jerusalem and they were seeking God. అక్కడ 15వ సంవత్సరమున 3 నెలలు వరుసగా దేవుని యొద్ద విచారణ చేశారు అని ఉంది. At the temple of God, that was very important. దేవుని స్థలము దగ్గర, దైవాలయము దగ్గర. So they didn't move anywhere. They stayed at the temple of God for 3 months and they were waiting. Lord, we want you. We want your blessings. 3 నెలలు దేవాలయంలో స్థిరులుగా ఉండి కదలక, దేవా నీవు మాకు కావలెను అనేటువంటి దైవాన్వేషణ చేశారు. How much discipline are they showing for a greater blessings? గొప్పదైన ఆశీస్సుల కొరకై ఎంత క్రమముగా వారు వెతుకుచూ ఉన్నారో చూడండి. And in the next verse, in the 12th verse, what we read there is, అక్కడ చదివిన వాక్యాలలో 12వ వచనంలో ఉన్న సంగతి ఏమంటే, with complete heart and complete soul they were seeking God. దేవునిని ఎలా వెతుకుతున్నారు అన్నప్పుడు పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను వెతుకుచూ ఉన్నారు. They were completely concentrated upon God. దేవుని పైననే కేంద్రీకరించిన మనస్సులు ఆత్మలు. They are in a destructive place. నాశనమైపోయిన పరిస్థితిలో ఉన్నారు. In verse 5 and 6 we read how much devastating situation was there. 5-6 వచనాలలో చూసాము చాలా పతన పరిస్థితి.
So in that situation also they turned their focus to God. ఆ పతన స్థితిలో ఉండి కూడా వాళ్ళ యొక్క దృష్టి దేవుని వైపు మరల్చారు. And they were certainly focusing upon God and waiting for God's answer. దేవుని యొక్క జవాబు కొరకు కనిపెడుతూ అన్వేషించారు. So they were waiting for 3 months. 3 నెలలు కనిపెట్టారు. And they were waiting with whole heart. పూర్ణ హృదయంతో కనిపెట్టారు. And in 12th verse we read there, 12వ వచనంలో చదువుతున్నాం, even kids, even people, or every age group who was seeking God. చిన్నవారేమి పెద్దవారేమి అందరూ కూడా దైవ సన్నిధిలో కూర్చున్నారు. And it was written there explicitly that whoever don't come for seeking God were being put to death. ఎవరైతే అంత నిష్ఠతో దేవుని సన్నిధిలో కూర్చుండలేదో వారు చంపబడ్డారు. That means they want a certain discipline, so people should be focusing upon God. నిర్లక్ష్యము చేయకుండా ఉండేటువంటి దృష్టి దేవుని వైపు సారించుట అనేటువంటి దానిపైన కేంద్రీకృతం. We all should seek God. అందరము కూడా ఆ రీతిగా దేవుని వెతకాలి. There should be none who will turn their focus from God. దేవుని వైపు నుండి దృష్టి మరల్చుకునే వారు ఎవరు కూడా ఉండకూడదు. And because of this wonderful discipline they had seen a greater blessings. అంత గొప్పదైనటువంటి క్రమశిక్షణ వలన గొప్ప ఆశీర్వాదాన్ని వారు పొందారు. Many of the times why we are not getting reward for our faith. అనేక సార్లు మన విశ్వాసానికి ఫలితాలు మనం ఎందుకు పొందలేకపోతూ ఉన్నాం? Why we are not getting blessings even if we are coming to temple. దేవాలయానికి వస్తున్నామే గానీ ఆశీర్వాదాలు పొందలేకపోతున్నామని ఎందుకు అంటున్నాం? Because there is no discipline in our devotion. మన యొక్క ఆరాధనలో క్రమబద్ధత లేదు. There was no focus in our seeking of God. దైవాన్ని వెతికేటువంటి దృక్పథములో మార్పు లేదు. See how much discipline these people are having here. అక్కడ ఆ ప్రజలు చూడండి ఎంత కేంద్రీకృతమైనటువంటి ఏకాగ్రత చూపించారు. Complete heart, complete mind, complete soul, they were focused upon God. పూర్ణ ఆత్మతోనూ పూర్ణ హృదయముతోనూ వారు దేవునిని వెతకారు. My dear friend, I am telling you, if you want to see a change, ఓ ప్రియ స్నేహితుడా, మార్పును నీవు కోరుకున్నవాడవైతే, and if you want to see a greater blessings, అధిక ఆశీర్వాదములు నీవు పొందాలని కోరితే, rely upon God completely and wait for Him. పూర్తిగా పూర్ణముగా నీవు దేవునిపై ఆధారపడు. Seek Him so that you will be blessed. నీవు ఆశీర్వదింపబడులాగున ఆయనను వెదకు. Bible says finally what Asa did is, ఆఖరిగా ఆసా ఏం చేశాడు అంటే, in verse 14, 17 and 18 we read there like this. 14, 17 మిగిలిన వచనాలలో మనం చూస్తున్నాం. When Asa was seeking God, దేవునిని వెతుకుచూ ఉండగా he stood firm in the covenant of God. దేవుని యొక్క నిబంధనకు స్థిరుడై నిలబడి ఉన్నాడు. In 14th verse we read there, 14వ వచనములో ఉన్నది, they took an oath to the Lord with a loud exclamation, with shouting and with trumpets and horns. ఎలుగెత్తి బొబ్బలిడుచు ఆ నిబంధనకు స్థిరులై ఉన్నారు. So they took a great oath. గొప్పదైనటువంటి నిబంధన ఏర్పాటు చేసుకున్నారు. And in 17th verse we read there, 17వ వచనంలో ఉన్నది, Asa was righteous in all his reign. అతని యొక్క పరిపాలన బ్రతికిన కాలమంతయు కూడా అతడు యథార్థ హృదయుడుగా ఉన్నాడు. So they took a covenant after seeking God. ఒక నిబంధన చేసుకున్నారు వాళ్ళు దేవునిని వెతికిన తర్వాత. After taking a covenant they didn't get deviated. నిబంధన చేసిన తర్వాత దూరస్తులైపోలేదు. They stood firm in their promise to God. ఏ నిబంధన అయితే చేశారో, ఏ వాగ్దానం అయితే చేశారో దేవునికి దానిలో స్థిరులై నిలిచారు. This is what the change a Christian needed in their life. ఇటువంటి మార్పు క్రైస్తవ జీవితంలో ఒక క్రైస్తవునికి అవసరమై ఉన్నది. As a Christians we take many promises and we do many promises to God. దేవుడికి ఎన్నో వాగ్దానాలు ఇస్తాం, మనం కూడా ఎన్నో వాగ్దానాలు చేస్తాం. And we make many covenants with God. God, if you do that we will do this, if you do that we will do this. ఈ నిబంధనలు పెట్టుకొని దేవుడా నువ్వు ఇది చేస్తే నేను అది చేస్తాను, నేను ఇది చేస్తే నేను అది చేస్తానంటాం. But we forgot the covenants which we took. ఏ నిబంధన లేకపోతే ఏ వాగ్దానం అయితే చేస్తామో అది మర్చిపోతాం. And we forgot the covenant which God made to us. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు కూడా మర్చిపోతాం. Then how we will receive the blessings? మరి ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? How then our life will be rewarded? మన జీవితానికి ఫలితం ఎలా వస్తుంది? See, Asa along with his nation with great shoutings and with great trumpet blowings they took a covenant. దేవుడితో వారు చేసేటువంటి ఆ నిబంధన ఎలుగెత్తి బోర ధ్వనులతో అతడు అతని దేశము కలిసి నిబంధన చేసుకున్నారు. And Bible says even at the last point of his life Asa stood firm in his covenant. జీవితపు అవసాన కాలమందైనను సరే స్థిరుడుగా నిలబడి ఉన్నటువంటి ఆసా రాజు అని చెప్పబడింది. He was faithful to the promise that which he made to God. దేవునికి చేసినటువంటి వాగ్దానము పట్ల చివరి వరకు అంతము వరకు స్థిరుడై ఉన్నాడు. That's why our title is The Reward for the Faithful. విశ్వాస పాత్రుడైన వారికి వచ్చే ఫలితం అనేటువంటి శీర్షిక అందుకే మనం పెట్టుకున్నాం. If you are faithful, certainly God's reward will follow you. నమ్మకస్తుడుగా ఉన్నావా దైవాశీస్సులు నిన్ను వెంటాడి వస్తాయి. So my dear friends, I am concluding my words here. ప్రియ స్నేహితులారా, ఇక్కడ ముగిస్తూ ఉన్నాం.
If you want God's reward to follow your life, నీ జీవితంలో దేవుని ఆశీస్సులు నీ వెంబడి రావాలి అంటే be faithful for yourself to be courageous. ధైర్యంగా ఉండడానికి నీ మట్టుకు నీవు విశ్వాస పాత్రుడవుగా ఉండు. And be faithful in forsaking wickedness. దుష్టత్వాన్ని విడిచిపెట్టేవాడుగా ఉండు. And be faithful in being standing for godliness. దేవుని కొరకు దైవ భక్తిలో నిలిచి ఉండేవాడవుగా ఉండు. And be faithful in seeking God. దేవుని వెతుకుటలో కూడా విశ్వాస పాత్రుడవుగా ఉండు. And be faithful in the promises that you made to God. దేవునికి నీవు ఏ వాగ్దానం చేసావో అది నిలబెట్టుకో. If you do all these things, ఇవన్నీ కూడా నీవు చేయగలిగితే then there are a wonderful rewards for you. అద్భుతమైనటువంటి ఫలితాలు నీవు పొందగలుగుతావు. In the next message we will read what are the rewards God gave to us. ఆ బహుమతులు లేక ఫలితాలు ఏమిటో తర్వాత మనం ఆలోచన చేస్తాం. If you want the reward of God now, ఇప్పుడే గనక నీకు అటువంటి ఆ ఫలితములు కావాలని నీకు కోరిక ఉంటే, and if you are willing to change your life, నీ జీవితాన్ని మార్పు చేసుకోవాలనుకునే బుద్ధి నీకు ఉంటే, join with us in prayer. మాతో కలిసి ప్రార్థించు. Let's pray. ప్రార్థన చేద్దాం. Father, we thank you for this time. తండ్రి, ఈ సమయముకై నీకు వందనములు. Lord, thank you for talking with us that our transformation will lead to a greater blessings. మా మార్పు గనక ఉంటే అధిక ఆశీర్వాదములు పొందుతాము అనేటువంటి విషయం మాతో మాట్లాడినందుకు వందనాలు. Yes, Asa's transformation brought greater blessings to his nation. ఆసా జీవితంలో గొప్పదైన మార్పు చూశాడు, ఆశీర్వాదాలు అనుభవించాడు. So the people who are hearing God's word, whoever are taking this step to transform their lives, ఎవరెవరు వాక్యమును విని వారి జీవితాలు మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారో, Lord, we pronounce your blessings to be showered in Jesus' name upon them. మీ ఆశీస్సులు వారిపైన కృమ్మరింపబడును గాక అని వారికి ప్రకటన చేస్తున్నాను. And in Jesus' name, let their families be filled with joy, peace, and finance. వారి కుటుంబంలో ఆర్థికముగా గాని, ఆశీస్సులు ఆత్మీయముగా గాని, భౌతికముగా గాని అధికముగా పొందునట్లు ఆశీర్వదించు. May all these people may drawn to you closer and closer in your name. ప్రజలందరూ నీ నామములో నీ వైపు ఆకర్షింపబడుదురు గాక. Bless all the hearers, dear Father. వినుచున్న వారందరిని దీవించు తండ్రి. We thank you and we pray in Jesus' name. యేసు నామములో వేడుకొనుచు ఉన్నాము. Amen. ఆమేన్. May God bless you all. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. Praise the Lord. Dear friends, to watch more sermons and worship songs, please subscribe to our YouTube channel, Moses Abhishek, MOACS ABHISHEK, and follow us on Facebook and Instagram @Moses Abhishek Tanity. ప్రియులారా, మరిన్ని సందేశములు మీరు ఆలకించడానికి, మరిన్ని దేవుని యొక్క పాటలు వినడానికి మోసెస్ అభిషేక్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి. అలాగే ఫేస్బుక్లోను, ఇన్స్టాగ్రామ్లోను మోసెస్ అభిషేక్ టానేటి అనే మన యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. For your prayers and support, our address, Pastor T. Moses Abhishek, son of Reverend T. Blessing, Emmanuel Church, Bhaskar Nagar, Samalkot, Andhra Pradesh, India 533440. Our phone numbers 8883 29940. May God bless you all.